మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమున మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవటానికి, గణపరచుకోవటానికి, సంఘంలో ఉన్న అక్కర్ల కొరకు, బలహీనలైన బిడల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటానికి తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమున మీరు తీసుకొచ్చిన మీ బిడలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావలసిన మీ ప్రియ బిడలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి. ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి గణపరచటానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి దేవుని బిడలమైన మనం ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టడానికి సహాయం చేశాడు. మరి 2026 సంవత్సరంలో అడుగుపెట్టిన మనం దేవుని సన్నిధిన కనిపెడితే మనం ధన్యులం అవుతాం. దేవుని సన్నిధిలో కనిపెట్టేటప్పుడు దేవుని సన్నిధిలో ఉండే మనకు విశ్వాసం ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి, రెండవదిగా ఓర్పు ఉండాలి. దేవుని దగ్గర కనిపెట్టేటప్పుడు విశ్వాసము, ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు ధన్యుడవు. ఈ రోజుల్లో చాలామందిలో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం అని అంటారు, కానీ వాళ్ళలో విశ్వాసం ఉండదు, వాళ్ళలో ఓర్పు ఉండదు. ఏదో 2 రోజులు 3 రోజులు కనిపెడతారు, వారం రోజులు కనిపెడతారు, ఇక వెనక్కి వెళ్ళిపోతారు. అది కనిపెట్టడం అనబడదు. ఏదో వచ్చాను దేవుడు కార్యం చేస్తాడు అన్నట్లుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. అలా కాదు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో కనిపెడితే నీలో విశ్వాసం ఎంతో బలపడుతుంది, నీలో ఓర్పు, నీలో సహనం ఎంతో వృద్ధి పొందుతుంది. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. అందుకనే మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేటప్పుడు కొన్ని విషయాలు ఆలస్యం అవుతాయి. ఆలస్యం, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆలస్యం అవ్వచ్చు, నువ్వు అడిగేటప్పుడు ఆలస్యం అవ్వచ్చు. కానీ ఆ ఆలస్యం నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించటానికి, నీలో ఓర్పుని పెంపొందించడానికి. ఎప్పుడైతే నీవు కనిపెడతావో నీవు ధన్యుడవు అన్నాడు దేవుడు. కానీ ఈ రోజుల్లో చాలామంది కనిపెట్టరు. ఏమండి, ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది. వ్యాధి ఏ వ్యాధో తెలియదు, కానీ వాడు లెగవలేని వ్యాధి.
వాడు లెగవలేని స్థితి. వాడు 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు బెతెస్దా అనబడిన కోనేటి దగ్గర ఉన్నాడు. బెతెస్దా అనబడిన కోనేటి దగ్గరికి దేవుని దూత వస్తాడు. వచ్చి ఆ కోనేటిలో దిగి ఆ నీళ్లను కదిలిస్తాడు. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే దిగుతారో వాళ్ళు స్వస్థపడతారు. ఆ కోనేటిలోనికి చాలామంది వస్తున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్తున్నారు. కానీ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైన వీడు కూడా అక్కడి నుంచి కోనేటి దగ్గరికి వెళ్తున్నాడు, స్వస్థత పడతల్లా. మళ్ళీ వచ్చి ఆడే కూర్చుంటున్నాడు, పండుకుంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ 38 సంవత్సరాలు వాడు పోరాటం చేశాడు. దేనికి ఆ పోరాటం అంటే స్వస్థపడటానికి. 38 సంవత్సరాలు కనిపెట్టాడు వాడు. ఎంత ఓర్పు ఉందో చూడండి, ఎంత సహనం ఉందో చూడండి. ఈ 38 సంవత్సరాలు దేనికోసం కనిపెట్టాడంటే స్వస్థపడాలి. నేను ఆ కోనేటిలో దిగితే స్వస్థపడతాను. ఆ స్వస్థత కోసమే కనిపెట్టాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తారంటే స్వస్థతల కోసం వస్తారు, గర్భఫలాల కోసం వస్తారు, గృహాలు కట్టుకోవటానికి వస్తారు, లేకపోతే ఉద్యోగాల కోసం వస్తారు, లేకపోతే వివాహాల కోసం వస్తారు. ఏదో ఒకటి ఆశించి వస్తారు. కొంతమంది ఎందుకు వస్తారంటే పరలోక రాజ్యం కోసం. ఏమండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనస్తత్వాలు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నారు. మంచిదే. ఏమండి, వచ్చిన వాళ్ళందరూ ధన్యులే. కానీ మనం కనిపెట్టవలసిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో దేనికోసం మనం కనిపెట్టాలి అనే ఆలోచన ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉత్త స్వస్థతల కోసమే కాదు, ఉత్త అద్భుతాల కోసమే కాదు. ఏమండి, దేవుని కోసం మనం కనిపెట్టాలంటే ఎంతో విశ్వాసం, ఎంతో ఓర్పు. దేనికోసం మనం కనిపెట్టాలంటే పరలోకం కోసం. నీవు నిత్యరాజ్యం కోసం కనిపెడితే నీవు ధన్యుడు. వీడు 38 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడు. దేనికోసం అంటే స్వస్థతల కోసం. మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. పునాదులు గల ఆ పట్టణాన్ని, పరలోకాన్ని నేను ఎప్పుడు చూడతాను, ఆ పరలోకానికి నేను ఎప్పుడు వెళ్తాను అని దేవుడు తనను పిలిచినది మొదలుకొని కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. కనిపెట్టి నిత్యరాజ్యానికి వారసుడయ్యాడు. ఈ లోకంలో అనేకమైన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇక్కడ 2 వ్యక్తులు చెప్పాను. ఒక వ్యక్తి ఏమో స్వస్థతల కోసం కనిపెడితే ఇంకో వ్యక్తి ఏమో నిత్యరాజ్యం కోసం కనిపెట్టాడు. ఈ లోకంలో ఉండే మనం దేనికోసం కనిపెడుతున్నాం? ఇక్కడ మనం అదే చదువుతున్నాం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన కొరకు యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకునే వారందరూ ధన్యులు. నీవు ఆయన కొరకు కనిపెట్టుకుంటే నీవు ధన్యుడవు. నీవు దేనికోసం కనిపెడుతున్నావు, దేనికోసం నిరీక్షిస్తున్నావు, దేనికోసం ఎదురు చూస్తున్నావు అని ఒక్కసారిగా నిన్ను నీవు పరీక్షించుకుంటే నీకు సమాధానం దేవుడిస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడుగగా అందుకు సౌలు జనము నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకా ఎక్కువ మాలు చదువుతాను.
ఆ, ఆ, ఉమ్, చాలు. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో నేను చదువుతాను, మీరు వినండి. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుట నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపు నేను ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించి తిని. ఇశ్రాయేలీల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధం చేయటానికి అతడు ఎంతమందితో వచ్చాడు? 30,000 మంది రథాల మీద వచ్చారు. 30,000 మంది రథాల మీద వచ్చారు. 6,000 మంది గుర్రపు రౌతుల మీద వచ్చారు. సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారమైన సైన్యం తీసుకుని ఫిలిష్తీయుల రాజు సౌలు మీదకి యుద్ధానికి వచ్చాడు. సౌలు మీదకి యుద్ధానికి వస్తే ఆ ఉండ గుర్రపు రౌతులను చూచి, ఆ ఉండ సైన్యాన్ని చూచి ఇశ్రాయేలు ప్రజలకు భయం వచ్చేసింది. భయం వచ్చేస్తే వీళ్ళు సమూయేలుకు వర్తమానం పంపించారు. అయ్యా, నీవు వస్తే దేవునికి శాంతి సమాధానం బలి అర్పిస్తే మేము ఆ ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తాం, నువ్వు తొందరగా రా అని చెప్పారు. వర్తమానం పంపిస్తే సమూయేలు, నేను వస్తున్నా, మీరు ఉండండి అన్నాడు. ఒక పక్క చూస్తే మిక్మషులో ఫిలిష్తీయులు విస్తారమైన సైన్యంతో జనం ఉన్నారు. ఇటు పక్కేమో సౌలు సైన్యం ఉన్నారు. సమూయేలు రావాలి ఎదురు చూస్తున్నాడు సౌలు. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 7 రోజులు చూశాడు. 7 రోజులు చూసినా సమూయేలు రాలా. ఏం చేయాలి అర్థం కావట్లా. ఇశ్రాయేలు సైనికులు భయపడిపోతున్నారు. పోయి ఆ సందుల్లో, ఈ సందుల్లో, ఈ గుట్టల్లో, ఆ గుట్టల్లో దాక్కుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేయాలో అర్థం కాక సాహసం చేసి అని రాశాడు. సాహసం చేసి తానే బలి అర్పించటానికి ముందుకొచ్చి బలి అర్పించాడు. ఈ రోజుల్లో చాలామంది రాజు ఏం చేయాలి? యుద్ధం చేయాలి, కనిపెట్టాలి. దేవుడు నీ దగ్గరకు వచ్చే వరకు, నీకు సహాయం చేసే వరకు, నీకు సలహా ఇచ్చే వరకు నీవు కనిపెట్టాలి. కానీ ఇతడు కనిపెట్టలా. 1 రోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 6 రోజులు చూశాడు, 7 రోజులు చూశాడు, అంతే. అదే ఇక్కడ మనం చదువుతాం 8వ వచనంలో, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు సూచి. ఏమండి, సూచాడు. సమూయేలు వస్తానన్నాడుగా, వస్తానన్నప్పుడు వస్తాడు. ఏమండి, అవసరం లేదయ్యా, నేను అవసరం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా, దేవుడు యుద్ధం చేయమన్నాడు, మీరు యుద్ధం చేయండి అని చెప్పేవాడిగా. వస్తాను అన్నాడంటే వస్తాడు. కానీ నువ్వేం చేయాలి? కనిపెట్టాలి, విశ్వాసం ఉంచాలి, సహనం, ఓర్పు ఉండాలి. నీలో విశ్వాసం లేకపోతే, నీలో ఓర్పు లేకపోతే నువ్వు ఇంకా ఏం యుద్ధం చేస్తావు? ఈ రోజుల్లో చాలామంది కనిపెట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి, కనిపెట్టలేకపోతున్నారు. ఏమండి, నీకు గర్భఫలం కావాలన్నప్పుడు కనిపెట్టాలి, నీకు ఉద్యోగం కావాలన్నప్పుడు కనిపెట్టాలి, నీకు స్వస్థత జరగాలన్నప్పుడు కనిపెట్టాలి. కనిపెడితేనే నీవు అద్భుతాన్ని చూస్తావు. కనిపెట్టకపోతే అట్లాగే ఉంటావు. ఈ రోజుల్లో చాలామంది అలానే ఉంటున్నారు.
ఏమండి 10 రోజులు చూసి, 5 రోజులు చూసి, ఒక నెల చూసి, లేకపోతే ఒక సంవత్సరం చూసి ఇక వెనక్కి వెళ్ళిపోతున్నారు. పోయిన వారం చెప్పాను నేను, నువ్వు దేవుణ్ణి అడిగావంటే అది ఇచ్చేదాకా నువ్వు అడగాలి. మాటి మాటికి సిగ్గుమాలి అడగాలి. ఈ సంవత్సరం మనం ఇదే నేర్చుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో రెండంతల మేలులు చేస్తాడు. మీరు కనిపెడితే, మీరు విశ్వాసం ఉంచితే, మీలో సహనం ఉంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే మీరు మీ విశ్వాసంలో ఏమండి సన్నగిలిపోవద్దు. విశ్వాసంలో బలంగా ఉండండి. మనం నమ్ముకున్న దేవుడు మన పక్షాన ఉంటాడు. అందుకని మనం కనిపెట్టాలి. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. సమూయేలు వస్తానన్నప్పుడు ఆగలేక ఏమండి వెళ్ళి గబగబా దహన బలి చేశాడు. దహన బలి చేసినప్పుడు సమూయేలు ఏమన్నాడు? ఇక్కడ దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకురండి అని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి సాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సమూయేలు అతన్ని కలుసుకొని అతనికిని వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటి అడిగాడు. నువ్వు ఎందుకు చేసావు ఈ పని? రాజులాగే ఉండాలి, యాజకుడులాగే ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామందిలో అది కనబడతలేదు. అందుకనే ఈ రోజుల్లో చాలామంది చాలా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు, చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఏమండి, దేవుడు సౌలును బట్టి ఎంతో బాధపడ్డాడు, ఎంతో విచారపడ్డాడు. నేను ఇతన్ని కోరి ఎన్నుకొని రాజుని చేశాను. రాజు అయిన 2 సంవత్సరాలు ఏమండి, సమూయేలు రాజు అయిన 2 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేశాడు. ఇక 2వ సంవత్సరం దాటేసరికి నా అంత వీరుడు లేడు, నా అంత సూర్యుడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత ఇంకోడు లేడు అని గర్వించాడు. ఈ రోజుల్లో చాలామందిలో కూడా అదే పరిస్థితులు. కొంచెం ప్రార్థన వస్తే చాలు, కొంచెం వాక్యం చదువుతూ వస్తే చాలు, కొంచెం పాట పాడుతూ వస్తే చాలు. ఏమండి, వాళ్ళలో విశ్వాసం ఉంటల్లా, వాళ్ళలో విధేయత ఉంటల్లా, వాళ్ళలో గర్వం వస్తుంది. అందుకనే వాళ్ళు ఎదగలేని స్థితిలో ఉండటం మనం చూస్తున్నాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? కావున మీయందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నుంచోనున్నాడు. ఆయన నీ దగ్గరే నుంచున్నాడు. నీకెందుకు భయం? నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించిన వెంటనే ఆయన వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. కానీ నీకు విశ్వాసం లేదు. ఏమండి, ఈ రోజుల్లో చాలామందికి విశ్వాసం కనపడదండి. విశ్వాసం కనపడదు. ప్రార్థన మాత్రం చేస్తారు, ఎడతెగక ప్రార్థన చేస్తారు. యేసయ్య నీ పక్కనే ఉన్నాడన్న సంగతి మర్చిపోతారు. యేసయ్య నీ పక్కనే ఉన్నాడన్న సంగతి మర్చిపోయి యేసయ్య నా మీదకి రా, నాలోనికి రా. ఏమండి, ఎన్ని రోజులు చెబుతావు ఈ మాట? ఎన్ని సంవత్సరాలు చెబుతావు ఈ మాట? యేసయ్య నీలోనే ఉన్నాడు. యేసయ్య నీలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు చెప్పండి? దేవుణ్ణి నీలోకి ఆహ్వానించినాక నీలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు? నువ్వు ఎప్పుడైతే బుద్ధిహీనమైన పని చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి అవిధేయత పని చేస్తావో ఆయన నీలో నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చదువుతాం ఆ మాట, ఒక మంచి మాట ఉంటుంది. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపగా. చాలు. ఇక్కడ ఏమని రాశారని?
ఏమని రాశాడు? యెహోవా ఆత్మ అతని యొద్ద నుండి విడిచిపోయి. దేవుని ఆత్మ సౌలు వద్ద నుండి వెళ్ళిపోగానే ఎవరొచ్చారు? దురాత్మ వస్తుంది. నీలో నుంచి దేవుడు బయటికి వెళ్ళిపోతే నీలోనికి దురాత్మ వస్తుంది. అందుకని నీలో ఉన్న దేవుడు బయటికి వెళ్ళిపోకుండా నువ్వు చూసుకోవాలి. నువ్వు దానికోసమే కనిపెట్టాలి. దానికోసమే విశ్వాసంలో ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి. కానీ ఈ రోజుల్లో చాలామందికి విశ్వాసంలో సన్నగిల్లిపోవటమే కాకుండా తనలో ఉన్న దేవుణ్ణి బయటికి నెట్టేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఓర్పు లేకపోవటం, వాళ్ళల్లో విశ్వాసం లేకపోవటం, వాళ్ళంతటికి వాళ్ళే దేవుణ్ణి దూషించటం. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితులు ఇలానే కనపడుతున్నాయి. ఈ సమూయేలు ఎంతగానో సౌలుని బలపరిచి ముందుకు నడిపించటానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇతడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఫిలిష్తీయులతో యుద్ధం చేసేటప్పుడు దేవునికి బలర్పించే దేవుడు కోపగించుకున్నాడు. కానీ సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అతన్ని ఎట్టగొట్ట రాజుగా ఉంచాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఒక అవకాశం ఇస్తానా అని చెప్పి మరలా ఒక అవకాశం ఇచ్చాడు. సౌలుకి ఒక అవకాశం ఇచ్చి నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి అని ఒక అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళి కూడా బుద్ధిహీనమైన పనే చేశాడు. అమాలేకీయులందరినీ నువ్వు నిర్మూలన చేసే ఏముంచొద్దు అని దేవుడు చెప్తే అక్కడ బలిసిన ఎద్దులు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు తెచ్చుకున్నాడు. అగాగు అనే రాజును బతికిచ్చి ఇజ్రాయేల్ దేశానికి తెచ్చాడు. దేవుడు అతను చూసి ఇంకా బాధపడి నేను సౌలుని కొట్టేశాను అన్నాడు. కొట్టేస్తాడు దేవుడు. నీలో ఓర్పు లేకపోతే, నీలో విశ్వాసం లేకపోతే, నీలో నిరీక్షణ లేకపోతే దేవుడు నిన్ను కొట్టేస్తాడు. నీలో ఉన్న దేవుని ఆత్మను పోగొట్టుకుంటే నీలోనికి దురాత్మే వస్తుంది. కనుక నీలో ఉన్న దేవుని ఆత్మను నువ్వు పోగొట్టుకోకు. నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టుకో. ఆయన నీలో ఉన్నాడన్న విశ్వాసంతో నువ్వు ఇంకా బలంగా ఉండు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు, నా ప్రార్థన విని నాకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు అన్న విశ్వాసంలో నీలోనే ఉండాలి. అది లేని రాజు నీవు దేనికి పనికి రాకుండా పోతావు. కనుకనే మనం ఇక్కడ చదువుతున్నాం ఆ మాట. కనుక మనం ఒకటే నేర్చుకుందాం, యెహోవా యందు నువ్వు కనిపెడుతున్నావంటే నీవు ధన్యుడవు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టే కనిపెడుతున్నావు. ఆయన దేవుడు అని నమ్ముతున్నావు కాబట్టే కనిపెడుతున్నావు. ఆయన సహాయం చేస్తాడని కనిపెడుతున్నావు కాబట్టే నువ్వు ధన్యుడు. నీ ప్రతి విషయంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనలో ఫలించు, ఆయనలో అభివృద్ధి చెందు, ఆయనలోనే జీవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో గుండా మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. నీ యందు దయ చూపించాలి, నీ యందు కృప చూపించాలి, నీ విశ్వాసాన్ని ఇంకా వృద్ధి పొందించాలని దేవుడే ఆలస్యం చేస్తున్నాడు. నీవు ఏది అడుగుతున్నావో అది ఆయన వింటున్నాడు. ఆయన వింటున్నాడు. నువ్వు ఎప్పుడైతే మోకరించావో, ఎప్పుడైతే అడగటం ప్రారంభించావో ఆయన నీ పక్కనే వచ్చి కూర్చున్నాడు. కనుక నీవు ఆలస్యం అని అనుకోకు. నువ్వు అడిగిన దాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. కనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. 38 సంవత్సరాలు
బెతెస్దా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుడు ఉండి స్వస్థత పడి ఇంటికి వెళ్ళాడు. దేవుడే దిగొచ్చాడు. 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిని బాగు చేశాడు. నిన్ను బాగు చేయడా? నీ ప్రార్థన వినడా? నీకు ప్రతిఫలం ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. దేవుని వైపు చూచాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. కనుక ఈ రాత్రి కాల సమయమున నా ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా, అయ్యా, చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్ము. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా, యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నానా, ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు వందనాలు. మా యందు దయచూపవలనని, మా ఎడల కృప చూపించాలని మీరు ఆలస్యం చేస్తున్నారు నాయన. మేము అడిగిన మా ప్రార్థన మీరు వింటున్నారు ప్రభువా. మేము విశ్వాసములో ఎదగాలని, విశ్వాసములో బలపడాలని, ఓర్పు సహనం మాలో వృద్ధి పొందాలని నాయన, మమ్ములను ధన్యులుగా చేయాలని మేము కనిపెడుతున్నప్పుడు మీరు మా పక్షాన ఉంటున్నందుకు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని చూడండి ప్రభువా. బలహీనైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. ఈ బిడలు నాయన ఏది అడుగుతున్నారో అది వాళ్ళకి అనుగ్రహించబడిందని వారు విశ్వాసం ఉంచినట్లు సహాయం చేయండి నాయన. వారి పట్ల దయ చూపించండి. వారు అడిగిన ప్రతి ఈవులను, వారు అడిగిన ప్రతి కోరికను, వారు అడిగిన ప్రతీది మీరు అనుగ్రహించండి ప్రభువా. అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు నాయన. మీ బిడలు అడుగుతుండగా మీ బిడల పట్ల మీరే దయ చూపించి ఈ సంవత్సరం మీ బిడల జీవితాల్లో, వారి కుటుంబాల్లో అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించి ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని నింపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముడి అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించి పంపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.